మన ముకుంద జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో. ఈ ఏడాది జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో పలు పొరపాట్లు దొరికినట్లు SSC బోర్డు ప్రాథమికంగా నిర్ధారించింది. హిందీ, ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లలో తప్పులు దొరికినట్లు పేర్కొంది. దీంతో ఆయా ప్రశ్నలకు మార్పులు కలపనున్నట్లు ప్రకటించింది. హిందీ పరీక్షలో 2 మార్కులు, ఇంగ్లీష్ సబ్జెక్టులో 4 మార్కులు కలపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. హిందీ పేపర్లో 3, 6 బిట్లలో అక్షర దోషాలు దొర్లాయి. దీంతో ఈ 2 ప్రశ్నలకు ఒక్కో మార్కు చొప్పున 2 మార్కులు ఇవ్వాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అయితే విద్యార్థులు ఈ 2 ప్రశ్నలను అటెంప్ట్ చేసి ఉండాలని, విద్యార్థులు సమాధానాలు తప్పుగా గుర్తించినా మార్కులు ఇస్తామన్నారు. ఇక ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో 28వ ప్రశ్న టెక్స్ట్ బుక్ నుంచి కాకుండా వర్క్ బుక్ నుంచి వచ్చింది. ఈ ప్రశ్నలో అండర్లైన్ చేసిన 4 పదాలకు వ్యతిరేక పదాలు రాయాలని 4 మార్కుల ప్రశ్నను అడిగారు. అయితే బ్లూ ప్రింట్కు వ్యతిరేకంగా ఈ ప్రశ్నను అడిగారంటూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ ప్రశ్నకు జవాబు రాసిన వారందరికీ 4 మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా 2 సబ్జెక్టులకు కలిపి మొత్తం 6 మార్కులను కలపనున్నట్లు పరీక్షల విభాగం జిల్లా విద్యాధికారులు సమాచారం పంపించారు. కాగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మార్కులు కలిపే విధానం ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ రోజు బోర్డు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 6 నుంచి 15 వరకు కొనసాగుతుంది. ఫలితాలను ప్రాసెస్ చేయడానికి 8 నుంచి 10 రోజులు పడుతుంది. ఇది పూర్తి కాగానే ఏప్రిల్ 25వ తేదీ తర్వాత ఫలితాలు ప్రకటించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం భావిస్తోంది. 10వ తరగతి ఫలితాలు ఏప్రిల్ నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది.